హలో ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్. ఈ వీడియోలో వాము మిరపకాయలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ వాము మిరపకాయలు బజ్జీ మిరపకాయలతో చేసుకోవాలి. ఇక్కడ అమ్మ మిరపకాయలను కడుగుతుంది. మిరపకాయలను శుభ్రంగా వాష్ చేసి క్లాత్ పైన వేసుకోవాలి. అవి తడి పోయే లోపల ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ వాము తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న టేబుల్ స్పూన్ వాము కూడా ఇందులో వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలిపి పక్కన పెట్టుకోవాలి. అసలు ఈ మిరపకాయలు అనేవి మొదట అమెరికాలో వెలుగు చూశాయంట. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక కడిగి పక్కన పెట్టుకున్న మిరపకాయలను తడిపోయేంత వరకు తుడిచి ఇలా కట్ చేసుకోవాలి. అమ్మ తొడిమెలు ఉంచింది, వద్దు అనుకుంటే తీసేయొచ్చు కూడా. కొన్ని మిరపకాయలు బాగా పొడువుగా ఉన్నాయని ఇలా మధ్యలోకి కట్ చేస్తోంది అమ్మ. అలా అన్ని మిరపకాయలను కట్ చేసుకోవాలి. వాము ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాము, ఉప్పు కలిపి పక్కన పెట్టుకున్న దాన్ని ఇప్పుడు ఇలా మిరపకాయల మధ్యలో పెట్టాలి. అలా అన్ని మిరపకాయలకు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక 24 అవర్స్ మూత పెట్టి ఉంచాలి. ఇది మధ్యలో ఒక్కసారి కలపాలి. ఇవాళ డేటు, ఇది ఇలా కలిపి పెట్టి 24 అవర్స్ అయింది. క్లియర్‌గా చూడొచ్చు, కింద మొత్తం జ్యూస్ లాగా వచ్చింది. ఈ మిరపకాయలను ఇలా ఏదైనా కవర్ పైన వేసుకొని ఎండకు పెట్టుకోవాలి. ఆ వచ్చిన జ్యూస్‌ని కూడా మిరపకాయల పైనే పోసేయాలి. అలా ఒక 3, 4 డేస్ అంటే ఇలా అయ్యేంత వరకు ఎండకు పెట్టాలి. ఎలాంటి తడి లేకుండా పూర్తిగా ఎండిపోయిన ఈ వాము మిరపకాయలను ఆయిల్‌లో వేసి వేయించుకోవాలి. అంతే, వాము మిరపకాయలు రెడీ. ఎప్పుడైనా ఇది ట్రై చేశారా? ఒకవేళ చేయకపోతే ఇప్పుడు ఈ ఫుల్ వీడియోని చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.